తెలంగాణలో బలపడేందుకు బీజేపీ చేస్తున్న సంస్థాగత ప్రయత్నాల్లో రాష్ట్ర నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న అంచనాలు తల్లకిందులు కావడంతో హైకమాండ్ వైఖరిలో తేడా వచ్చిందంట. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్నామని రాష్ట్ర నేతలు సంతోషంతో చెప్పుకుంటూ ఉంటే హైకమాండ్ మాత్రం ఇంకా తప్పులు చేస్తున్నారని క్లాస్ పీకుతోందంట. ఎందుకు ఏంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయంలో జాతీయ నేతలు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆ పార్టీకి 40 లక్షల సభ్యత్వాలు నమోదు కావడంతో తమ బాధ్యత పెరిగిందని భావిస్తున్నట్లు టాక్. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలతో దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది. 2028లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం పక్కాని క్యాడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు జాతీయ నేతలు. క్షేత్రస్థాయిలో ఈ నినాదం మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలను బేరేజీ వేసుకుంటూ సరికొత్త ఎత్తుగడలతో కొత్త వ్యూహాలను అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక నుంచి చేసే ప్రయత్నాలన్నీ బీజేపీ క్యాడర్లో జోష్ పెంచేలా ఉంటాయని జాతీయ నేతలు భరోసా ఇస్తున్నారట. బీజేపీ జాతీయ నేతల విశ్వాసానికి కారణాలేంటో స్పష్టం కావడం లేదు. తాజాగా ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ కమిటీల నియామకం జరుగుతుండడంతో జాతీయ నేతల నమ్మకానికి, కాన్ఫిడెన్స్కు కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలోపేతం చేసే చర్యల్లో భాగంగా తెలంగాణలో దూకుడు పెంచాలని బీజేపీ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, విమర్శల దాడులు తీవ్రం చేస్తుందని గుర్తు చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడంపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్లు అంచనా వేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే గ్రామ పంచాయతీలకు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అప్పుల కుప్పలుగా మార్చిందని, నిధులు విడుదల చేయకుండా సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైందని చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా గ్రామ పంచాయతీలను పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఫైర్ అవుతూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నారు. మరోవైపు బీజేపీ బూతు స్థాయి కమిటీల నియామకం దాదాపు పూర్తిగా వచ్చింది. ఇక మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల నియామకం పూర్తి కావాల్సి ఉంది. అయితే మండల, జిల్లా అధ్యక్షుల విషయంలో ఎవరికి వారు తమ అనుచరుల కోసం లాబింగ్ చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో కొందరు నాయకులు ఎవరికి వారు తమ వారికి పదవులు ఇవ్వాలని పావులు కదుపుతున్నారట. ఇక్కడే అసలు సమస్య వచ్చిందని పార్టీలో టాక్ నడుస్తోంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నవారు పార్టీ కోసం కష్టపడేవారిని కాదని, కొత్తగా వలస వచ్చిన వారికి, ఇతరులకు పదవులేంటని మండిపడుతున్నారట. రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం కావాలన్నా, రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని జాతీయ నేతలు ఖరాఖండిగా చెబుతుంటే రాష్ట్ర నాయకులు ఆశ్చర్యంతో నొరలేబెడుతున్నారట. తెలంగాణ కోటపై బీజేపీ జెండా ఎగురవేయడం తథ్యమని జాతీయ నేతలు చెబుతుంటే రాష్ట్ర నేతలు ముందు చూపుతో తమ పట్టు పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. కమిటీల అధ్యక్షుల నియామకం విషయంలో అధిష్టానానికి పెద్ద ఎత్తున రికమెండేషన్లు వెళ్తున్నాయట. ఎవరికి వారు తమ తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారని టాక్ జరుగుతోంది. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం రికమెండేషన్లకు ససెమీరా అంటున్నారని సమాచారం. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. పార్టీ పదవుల విషయంలో నో రికమెండేషన్ అని నేతలతో కర్రకండిగా చెబుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తుంది. హర్యానా, మహారాష్ట్రలో అమలు చేసిన వ్యూహాల తరహాలోనే తెలంగాణలో సొంత ఎజెండా, వ్యూహాలు రచించడంలో బీజేపీ జాతీయ హైకమాండ్ బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి తర్వాత తెలంగాణలో బీజేపీ జోష్ పెరుగుతుందంటూ ఢిల్లీ కమల నేతలు చేస్తున్న కామెంట్స్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. జనంలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనే విషయాన్ని కమల దండు నేతలు గుర్తించినట్లుగా తెలుస్తోంది.